హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు వీడియో వచ్చేసి సొరకాయ పాయసం ఎలా చేసుకున్నామో చూద్దాము. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, బాడీకి కూడా చాలా మంచిది అనమాట ఈ సొరకాయ పాయసం తినడం వల్ల. సో నేనైతే ఒక సొరకాయ తీసుకున్నాను, అందులో హాఫ్ తీసుకున్నాను సొరకాయలో. సో తీసుకున్న తర్వాత ఆ పీల్ మొత్తం తీసుకోవాలన్నమాట. సో పైన తక్కువ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా తుడుము పట్టుకోవడమే. నేను కొంచెం లోపల ఇత్తనాలు అవి కూడా తీసుకోవాలన్నమాట. అవి తీసుకున్నవి కొంచెం పచ్చళ్ళు అవి యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇంక తర్వాత ఇలా తుడుము అయితే పట్టుకోవడమే. నేనైతే కొంచెం సన్నగా పట్టాను, మీరు కావాలంటే పెద్దవి కూడా పట్టుకోవచ్చు అనమాట తుడుము. సో తర్వాత ఇంకా ఒక బండి తీసుకున్న తర్వాత అందులో అయితే నేనైతే ఆయిల్ యూజ్ చేశాను, మీరైతే గీ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం కచ్చాపచ్చగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. సో అప్పుడే టేస్ట్గా ఉంటుంది. నేనైతే జీడిపప్పు, బాదం కొంచెం ఎండు ద్రాక్ష తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కొంచెం అందులోనే ఈ సొరకాయ తురుము కూడా వేసుకోవడమే. మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ కొంచెం అది ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ మొత్తం పైకి వస్తూ ఉండాలి, అండ్ ఇందులో వాటర్ మొత్తం పోవాలన్నమాట. అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే కొంచెం తర్వాత మిల్క్లో కుక్ అవుతుంది కాబట్టి బాగుంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ నేనైతే మిల్క్ పౌడర్ తీసుకున్నాను, ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను అనమాట. సో మిల్క్ అయితే నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను. మిల్క్ కూడా ఇలా కాగిన తర్వాత పోసేసుకోవడమే సొరకాయ తురుములో. సో ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా మిల్క్ కూడా కాగిన తర్వాత ఇందులో పోసేసుకోవడమే. సొరకాయ కూడా ఫ్రై అయింది, సో ఇందులో పోసేసుకోవడమే అనమాట. సో ఇంకా ఇలా దగ్గరకు వచ్చేదాకా ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ సమ్మర్లో చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. సో బాడీ చాలా కూల్గా ఉంటుంది అనమాట పాయసం తినడం వల్ల, ఏ పాయసం అయినా సరే. సో ఇంకా సొరకాయ మంచిది కాబట్టి, ఇంకా అందులో వాటర్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది అనమాట సొరకాయ పాయసం. సో నేనైతే ఇలా సగ్గు బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ ముందలే నానబెట్టుకున్నాను అనమాట, కుక్ చేసుకుంటాం అన్నప్పుడు. సో అప్పుడు బాగా నానితే బాగా మంచిగా కుక్ అవుతాయి అని చెప్పేసి నానబెట్టుకున్నాను. సో ఆ సగ్గు బియ్యము కూడా ఇంకా ఒక కప్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అవి కూడా ఇంకా ఇందులో పోసేసుకోవడమే. సగ్గు బియ్యం కూడా పోసేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. సో కొంచెం దగ్గరికి వస్తున్నట్టు గట్టిగా అయినట్టు దాకా ఉడకనివ్వాలన్నమాట. సో నేనైతే షుగర్ వేసాను. షుగర్ బదులు ఓన్లీ బెల్లమైనా వేసుకోవచ్చు. నేను కొంచెం షుగర్ కొంచెం బెల్లం అయితే వేసాను. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇది మన సైడ్ అయితే సొరకాయ పాయసం అంటారంట, నేను కొంచెం బెల్లం కూడా వేసాను. తెలంగాణ సైడ్ అయితే కడుకి కీర్ అంటారంట. సో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ అంటూ సూపర్ ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా హెల్తీ ఫుడ్ అనమాట, బాడీకి కూల్ పరుస్తుంది. ఇది ఎందుకంటే సొరకాయ కాబట్టి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం చాలా హెల్త్కి మంచిది. అండ్ సొరకాయ కూడా బాడీని చాలా కూల్ పరుస్తుంది అనమాట. నేనైతే కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను, టేస్ట్ ఉంటుందని చెప్పేసి. తర్వాత వేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అనమాట ఇందులోనే. ఇలా కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉడకనివ్వాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. గట్టిగా అవ్వకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. సో గట్టిగా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో ఇదే నా వీడియో, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. సో ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో చూసినందుకు
థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.